తీర్చి మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమేన్. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మలను నడిపించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో చదవబడిన లేఖనమాల నుంచి కొద్ది మాటలను మనం ధ్యానం చేసుకుందాం. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలతో ఆమోసు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. పర్వతములను నిరూపించు వాడును, గాలిని పుట్టించు వాడును ఆయనే. ఉదయమున చీకటి కమ్మచేయువాడును, మనుషుల యోచనలు వారికి తెలియచేయువాడును ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. దేవుని బిడ్డలారా, ఈ భాగంలో మనం గమనించినట్లయితే విశ్వాన్ని సృజించిన సర్వాతీతుడైన దేవునితో వాళ్ళ యొక్క వ్యవహారం ఎలా ఉందంటే, మరి దేవునితో వారు మంచి సత్సంబంధం కలిగి లేనట్లుగా వారు ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. వారు చేస్తున్న పని ఏంటంటే, దేవుడు ఎన్ని రకాలుగా మరి ఆయన వారిని తన వైపు తిప్పుకోవాలని ఎన్నో రకాలుగా ఆయన ప్రయత్నాలు చేసినా కానీ ఆయన వైపు తిరగని వ్యక్తులుగా వారు ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక మరి ఇక్కడ మనం గమనించినట్లయితే సర్వమును, ఈ లోకములో ఉన్న సమస్తాన్ని కూడా సృష్టించిన వాడు దేవుడే అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవునితో, అలాంటి సర్వము సృష్టించిన దేవాతి దేవునితో వారు మంచి సత్సంబంధాన్ని కలిగలేరు. బైబిల్లో మనం చూసినట్లయితే ఆదికాండం 1:1 మనం చూసినట్లయితే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చూడండి, ఈ సమస్తమును కూడా దేవుడు కలుగజేశాడనే విషయాన్ని మనం గమనించవలసిన వారమే ఉన్నాము. అందుకనే ఇక్కడ అంటున్నాడు ఆయన ఆమోసు ద్వారా, పర్వతములను కలుగజేసిన వాడు ఆయనే, గాలిని పుట్టించువాడు కూడా ఆయనే, ఉదయమున చీకటిని కమ్మ చేయువాడును, మనుషుల యోచనలను వారికి తెలియచేయువాడును ఆయనే. భూమి మీద యొక్క ఉన్నత స్థలములలో సంచరించువాడు కూడా ఆయనే అనే విషయాలు ఆమోసు ద్వారా దేవుడు తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథంలో కూడా మరి 40వ అధ్యాయము 25, 26 వచనాలు మనం చదివినట్లయితే ప్రవక్త అయిన యెషయా ద్వారా కూడా తెలియజేస్తున్న మాటలు. యెషయా గ్రంథము 40వ అధ్యాయములో నుంచి మనము 25, 26 వచనాలను మనం చదివినట్లయితే అక్కడ కూడా దేవుడు తెలియజేస్తున్న మాటలను గమనించినట్లయితే, దేవుని బిడ్డలారా చూడండి, ఆయన తెలియజేస్తున్న మాటలు గమనించినట్లయితే 25, 26, నీవు ఇతనితో సమానుడనవని మీరు నన్నెన్నటికీ సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహమును బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా. తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఎక్కటి అయినను విడిచిపెట్టడు. దేవుని బిడ్డలను గమనించిన ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటన్నిటినీ ఎవడు సృజించెను? మనం చూస్తున్న సమస్తమును కూడా ఈరోజు మానవుని కూడా దేవుడే కలుగజేశాడు. కనుక ఆ సమస్తాన్ని కూడా, ఈ పర్వతములను, ఈ ఆకాశములను, ఆకాశ నక్షత్రములను దేవుడే కలుగజేశాడు. అందుకనే మరి కన్నులు పైకెత్తి చూడండి అంటున్నాడు దేవుడు. మీ కన్నులు పైకెత్తి చూడండి. ఇవన్నీ కూడా తయారు చేసింది ఎవరంటే నేనే అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, 42వ అధ్యాయంలో కూడా యెషయా గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, ఆకాశమును సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో మరి
నడుచు వారికి జీవాత్మనిచ్చుచున్న దేవుడైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు చెబుతున్నాడు, ఆకాశమును సృజించి వాటిని విశాలపరిచిన వాడు, భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి వారికి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా. అంటే దేవుని బిడ్డలారా, ఈ సమస్తాన్ని కూడా దేవుడే కలుగు చేశాడనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమే ఉన్నాం. సమస్తము ఆయనది. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. దేవుడు లేకుండా ఈ సృష్టి ఏది కూడా జరగలేదనే విషయాన్ని మనం గమనించాలి. ఆది సంభూతుడు, సృష్టిని సృజించిన వాడు, సమస్తమును కలుగజేసిన వాడు ఆయనే. కనుక అలాంటి దేవాతి దేవునితో మన యొక్క నడవడిక ఎలా ఉంది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఆయన చేశాడు ఇవన్నీ కూడా అనే విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాము. దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే చూడండి దేవుని బిడ్డలారా, ఆయన చేస్తాడు, ఆయన చేశాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. లేఖన భాగములో దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనములో కూడా మనం చూసినట్లయితే అక్కడ దేవుని మాటలు, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనములో కూడా దేవుని మాటలు ఈ విధంగా తెలియచేయబడతా ఉన్నాయి. 28వ వచనాన్ని మనం చదివినట్లయితే దేవుని బిడ్డలారా చూడండి, అక్కడ అయితే మర్మములను బయలుపరచు దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. అంత్యదినముల యందు కలగబో దానిని రాజుగు నెబుకద్నెజరుకు చేసెను. తాను పడకల మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా, పరలోకమందు దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన దర్శనములను మర్మములను బయలుపరచగలిగిన దేవుడనే విషయాన్ని దానియేలు నెబుకద్నెజరు రాజు దగ్గర తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మరుగు చేయబడినది ఏదీ లేదు. ఆయనే సమస్తమును కలుగజేసేవాడు, ఆయనే సమస్తాన్ని నడిపించేవాడు. సమస్తము కూడా ఆయన ఆధీనములో ఉన్నది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము ఆయన ద్వారే కలిగింది. సమస్తము కూడా ఆయన మాటే వింటుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవలసిన వారమే ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో వాక్యమునిచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆలోచనలతో రాయబడిందే బైబిల్ గ్రంథం అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కనుక దేవునికి ఎల్లప్పుడూ కూడా మనము ఆయన వైపు తిరగాలి, ఆయన తట్టు తిరగాలి. ఆయన బిడ్డలుగా మనం నడుచుకున్నప్పుడు నిశ్చయముగా దేవుడు మన జీవితాల్లో గొప్ప మేలుతో నింపుతాడు. అటువంటి కృపను, ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకి దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.